వానప్రస్థ స్థితిలో ఉంటూ సమయము మరియు శక్తిని సఫలం చేసుకునేవారు. దాదీజీ సదా తన సమయము మరియు శక్తిని సఫలం చేసుకునేవారు. వారి బుద్ధిలో సదా ఇదే ఉండేది. ఇప్పుడు మనమంతా వానప్రస్థీయులం. ఇంకా వ్యర్థ విషయాలలో, వ్యవహారాలలో సమయాన్ని వృధా చేయకూడదు. అలాగని మనమేమీ మౌన బాబాలము కాదు. మనము కర్మక్షేత్రంలో కర్మలు చెయ్యవలసిందే. కర్మలు చేస్తూ యోగి లక్షణాలు మన జీవితం ద్వారా కనిపించాలి. మన స్థితి అచంచలంగా, స్థిరంగా, కదలకుండా, అఖండంగా, నిర్విఘ్నంగా ఉండాలి. మనకెవరితోనూ వైరము, విరోధము, ద్వేషము కలగకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం పాపాత్ములు, అహిల్యలు వంటి వారి ఉద్ధరణ కూడా చెయ్యాలి.